హాయ్ అండి. గోధుమ పిండితోటి మలాజా ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. మరి ఎండాకాలంలో మామిడికాయ సీజన్లో ఇలా చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ రసంకైతే మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. వీడియోలో వెళ్ళే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక పెద్ద తాంబూలంలోకి 1 కప్ వరకు చపాతీ పిండి తీసుకోవాలి. అక్కడ పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక్కసారి మొత్తము బాగా కలిపేసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలండి. చల్లయి వేసేసుకొని మనం చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలండి. కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోవాలండి. నీళ్ళు ఒకటేసారి వేయొద్దు. చూడండి ఇలా ఉండాలి పిండి. మనం చపాతీ చేసే దానిలాగా ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకొని అలా ఇంకొకసారి మెత్తగా కలిపేసుకున్నాక మనం ఇట్లా అంటే సన్నగా రావాలని ఏం లేదంటే కొంచెం దొడ్డుగానే ఉంటేనే బాగుంటాయి. అలా చేసేసుకోవాలండి. ముందుగా ఉల్లలన్నీ చేసి పెట్టేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం పొడి పిండి వేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. ఆయిల్ గిట్టంగా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక చపాతీని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక వైపు వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. సేమ్ మన చపాతీలు చేసినట్టే అనుకోండిగా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. కానీ ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి. మేమైతే ఇలా డైలీ ఒకటి ఇలా చేసుకుని అయితే తింటుంటాము. ఒకసారి ఇలా, ఒకసారి దోశలు, మామిడికాయ రసం ఉన్నప్పుడు ఇలానే చేసుకుంటాం మేమైతే. చూడండి అలా చేసి పెట్టేసుకోవాలి. మిగతా గిట్టంగా మొత్తం నేనైతే చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ చేసుకోవడం అయితే అయిపోయినాయి. ఒక 5 నిమిషాల పాటు చల్లగా అయినాక మొత్తం అవన్నీ సన్నం తుకుడలాగా చేసేసుకోవాలండి చపాతీలని. చూడండి మొత్తం మిగతా మొత్తం అన్నీ ఇలానే చేసి పెట్టేసుకుని ఇప్పుడు ఒకసారి చేతితోటి బాగా కొంచెం సన్నం అనేసుకోవాలండి. ఒకసారి ఇలా ఇప్పుడు కొబ్బరి అయితే తురుము పెట్టేసుకోవాలండి. ఒకటి తీసుకొని నేనైతే వెండి కొబ్బరి తురుము వేసుకోవడం అయిపోయింది. 1 కప్ వరకు పుట్నాలు తీసుకొని పక్కకు పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఈ చపాతీలని మిక్సీ గిన్నెలకు వేసుకొని మిక్సీ వేసుకుందామండి. చూడండి ఇలా రావాలి. ఇప్పుడు మిగతా గిట్టంగా మొత్తము అలానే వేసేసుకోవాలండి. మనం ఒకటి బావు తీసుకున్నాం కదండి పిండి రవ్వను బట్టి. మనం ఇక్కడ 1 చక్కెర వేసుకుంటున్నాను. కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 7-8 ఇలాంచీలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంచి పౌడర్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి. నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నాక ఆ చక్కెరని ఇందులోకి కలిపేసుకోవాలండి. అప్పట్లో అయితే మిక్సీ లేనప్పుడు రోట్లో దంచుతుండేనంటారండి మా అమ్మమ్మ వాళ్ళ గిటంగా. కానీ ఇప్పుడైతే మిక్సీలు గిటంగా అయినాయి. డైరెక్ట్గా ఇట్లా మిక్సీలో వేసుకోవడమే. ఇప్పుడు ఈ పుట్నాలు కొబ్బరి తురుము వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందామండి.
మామిడికాయ రసంకి అయితే చాలా బాగుంటాయండి. మేమైతే మలాజా అని అంటుంటాము. మరి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీగా మలాజా అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.